హుండై సెగ్మెంట్లో ఎవరైనా 7 సీటర్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి కొత్త వెహికల్ హుండై అల్కజర్. ఇది వచ్చేసి కొత్త వెహికల్ 26,50,000 ఉంది ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్. మన దగ్గర వచ్చేసి 23 మోడల్ వచ్చేసి మేము 17,50,000కి ఇచ్చేస్తున్నాం మీకు. ఇది వచ్చేసి మనకి 1680 వరకు ఫైనల్ ఇస్తాడు కస్టమర్. 1680 అంటే ఒక 9 లాక్ డిఫరెన్స్ ఉంది. 9 lakhs డిఫరెన్స్ వస్తుంది. కొత్త వెహికల్తో కంపారిజన్ చేసుకుంటే మనకి 9 lakhs డిఫరెన్స్ వస్తుంది ఆల్మోస్ట్. ఇది వచ్చేసి స్కోడా కుషాక్ అండి. స్కోడా కుషాక్ 1 లీటర్ ఇంజిన్ TSI స్టైల్ అనమాట. ఇది వచ్చేసి కొత్త వెహికల్ 20 lakhs ఉందండి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 13,95,000 మాత్రమే చెప్తున్నాం. 2021 మోడల్ ఓన్లీ 39,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 13,95,000 చెప్తున్నాం. 1325 వరకు ఫైనల్ వచ్చేస్తుంది. సో గైస్ 13,25,000 వస్తుంది. 21 మోడల్ ఇది. ఎవరైతే టాటా టియాగో తీసుకొని ఉండేవాళ్ళు లో బడ్జెట్లో, ఇది వచ్చేసి వెహికల్ 2021 మోడల్ టాటా టియాగో XE బేసిక్ మోడల్ ఉంది, కానీ 13,000 తిరిగిన వెహికల్. ఇది వచ్చేసి పెట్రోల్ మాన్యువల్. ఇది మనకు బెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 425 దాకా వస్తుంది సార్. ఇది 425. అవును సార్. సో గైస్ మనకు 4,20,000 వస్తుంది. టాటా టియాగో 21 మోడల్ 13,000 తిరిగింది. ఓన్లీ 13,000 డ్రివెన్ సార్. షోరూమ్ ట్రాకేనా? మొత్తం షోరూమ్ ట్రాకే సార్. సో 4,20,000 4,20,000 ఫైనల్ వస్తుంది. సో గైస్ మనతో పాటు మనోజ్ ఉన్నారు అశోక్ మోటార్స్ నుంచి. ఇక్కడ ఏమేమి కార్స్ అని తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. మన అశోక్ మోటార్స్లో ఏమేమి కార్స్ ఉంటాయి బ్రో? మన అశోక మోడల్స్లో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో లెర్నింగ్ బడ్జెట్లో, అంటే లెర్నింగ్ పర్పస్లో చాలా మంది లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటారండి. కొత్త వెహికల్కి వెళ్ళలేని వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఏదైనా 1 lakh, 2 lakhs, 1.5 lakh బడ్జెట్లో ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చేయచ్చు. ఎందుకంటే మన దగ్గర స్టార్టింగ్ 1 lakh నుంచి 60 lakhs వరకు ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ కూడా ఉన్నాయండి. అవును. చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే చాలా మంది ఆలోచించారు ఆ కారు ఎలాంటి కండిషన్లో ఉంది, కారు యాక్సిడెంట్ అయిందా లేదా అని చాలా మంది డౌట్ వస్తుంది కదా. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? అంటే బేసిక్గా అండి చాలా మందికి ఏంటంటే ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా మందికి కస్టమర్స్కి డౌట్ ఉంటుందండి. అంటే ఇది ఎలాంటి వెహికల్, యాక్సిడెంట్ ఏమన్నా అయిందా, లేదంటే ఏమన్నా వాటర్ ఫ్లడ్డెడ్ అయిందా, లేదంటే ఏమన్నా స్పేర్ పార్ట్స్ ఏమైనా రీప్లేస్ అయినాయా అనేది ఒక చాలా మందికి ఆ డౌట్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అండి మన దగ్గరికి ఏ వెహికల్ ఉన్నా కూడా మా దగ్గర ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ కూడా పార్క్ అండ్ సేల్లో ఉంటాయి. అంటే కస్టమర్ వెహికల్స్ ఉంటాయండి. ఈ కస్టమర్ వెహికల్స్ ఏంటంటే వన్స్ మన ప్రిన్సెస్లోకి వచ్చిన తర్వాత వెహికల్ మనం పిన్ టు పిన్ చెక్ చేస్తాం. అంటే ఇది ఏమైనా యాక్సిడెంటల్ అయిందా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది. యాక్సిడెంటల్ కనుక ఏమన్నా మనకి డిఫాల్ట్ అనిపిస్తే మాత్రం మనం కస్టమర్ చెప్పేస్తామండి ఈ వెహికల్ మనం తీసుకోమని. సో ఏదైనా జెన్యూన్ వెహికల్స్, షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్స్ మాత్రమే మన ప్రిన్సెస్లో పెట్టుకోవడం జరుగుతుంది. మనోజ్ బ్రో, ఇప్పుడు చాలా మంది కారు కొనాలంటే సో డౌన్ పేమెంట్ లేకుండా అడుగుతున్నారు. అంటే 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుందండి. సో మీ దగ్గర 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుందండి. కాకపోతే అది ఎలా వస్తుంది అని అంటే కస్టమర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ అనేది వర్తిస్తుంది. చాలా మంది ఏంటంటే ప్రొఫైల్ బాగోకపోయినా 0 డౌన్ పేమెంట్తో అడుగుతారనమాట. అలాంటి వాళ్ళకి ఆ 0 డౌన్ పేమెంట్ ఆప్షన్తో మనం వెహికల్ ఇవ్వలేం, ఫైనాన్స్ అవ్వదు అనమాట అంత లోన్ అనేది. ఏదైనా ప్రొఫైల్ బాగుంది, కస్టమర్ సిబిల్ బాగుంది, కస్టమర్ ట్రాన్సాక్షన్ బాగుంది అంటే మాత్రం మనం 0 డౌన్ పేమెంట్ వరకు ట్రై చేయొచ్చు. అవును. అశోక్ మోటార్స్ ఓనర్ అయిన మన నోహిత్ కుమార్ గారు ఉన్నారు. అశోక్ మోటార్స్లో ఏమేమి కార్స్ అనేది తెలుసుకుందాం. హలో అండి. హలో సార్. హాయ్ సార్. మోహన్ గారు. సో ఛానల్ రోజులు చేస్తాం మన వీడియో చేయగా. కరెక్ట్ సార్. లాస్ట్ మంత్ మనం చేసినాము. ఆల్మోస్ట్ ఒక 9 to 10 కార్స్ మనం వీడియో చేయడం జరిగింది. దాంట్లో మన యూట్యూబ్ నుంచి ఒక 6 కార్స్ సేల్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు అన్న, మాదాపూర్లో కార్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయని. దానిపై మీరు ఏం చెప్తారు? బేసికలీ మాదాపూర్ మార్కెట్ అనేది నాట్ ఓన్లీ మీ కంప్లీట్ ఎంటైర్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 కార్ షోరూమ్స్ ఉంటాయి. అందరూ కూడా ఇక్కడ మెజారిటీ వెల్ మెయింటైన్డ్ కార్స్, నాన్ యాక్సిడెంట్ కార్స్, జెన్యున్ కార్సే సేల్ చేయడం జరుగుతుంది. జెన్యున్ కార్కి నాన్ జెన్యున్ కార్కి డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్లో కూడా ఉంటుంది, కండిషన్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ ఎందుకు ఎక్కువ అంటే జెన్యున్ కార్స్, మంచి కార్స్ ఉంటాయి కాబట్టి తీసుకున్న కస్టమర్ ఎటువంటి ఇబ్బంది పడడు కాబట్టి కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటేసరికి ఒక ఆలోచన ఏముంటుంది అంటే మరి నేను ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా, ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ కార్ కదా, వేరే వాళ్ళు ఎవరో వాడుంటారు, వాళ్ళు ఎట్లా వాడిర్రో ఏమో, అది మంచిగా ఉందో లేదో, దాని కండిషన్ ఏందో, దాని యాక్సిడెంట్ అయిందో లేదో తెలియదు అని చెప్పి చాలామందికి అన్ని డౌట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి 100 feet రోడ్ మాదాపూర్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేననే కాదు, 100 feet మాదాపూర్లో ఎంతమంది డీలర్స్ ఉన్నారో అంతమంది ఆల్మోస్ట్ 99% వాళ్ళందరూ కూడా నాన్ యాక్సిడెంట్ కార్సే అమ్ముతారు. సో ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూయర్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కారు కొందాం అనుకుంటే 100 feet రోడ్ మాదాపూర్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ వేర్ అందరూ కూడా నాన్ యాక్సిడెంట్ కార్సే అమ్ముతారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి కార్స్? మన దగ్గర మారుతి నుంచి మర్సిడీస్ దాకా ఆల్ వేరియంట్ కార్స్ ఉన్నాయి. లో బడ్జెట్ అరౌండ్ 1 lakh నుంచి దగ్గర ఇప్పుడు 55 lakhs దాకా అన్ని బ్రాండ్ కార్స్ ఉన్నాయి.
అన్ని బడ్జెట్ రేంజ్ కార్స్ ఉన్నాయి. ఇప్పుడు మా మనోజ్ ఆకాష్ డిఫరెంట్ కార్స్ మీకు అన్ని చూపించడం జరుగుతుంది మన దగ్గర ఉన్న స్టాక్. ఇవే కాకుండా మా ఇంకొక 50 స్టాక్ అనేవి బయట కూడా ఉన్నాయి. సో కస్టమర్ మాకు ఫోన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక చెప్తే మేము వీలంత తొందరగా అరేంజ్ చేయడం జరుగుతుంది సార్. చాలామంది వచ్చేసి మారుతి బ్రీజా వెహికల్స్ అడుగుతుంటారండి. యాక్చువల్గా మారుతి బ్రీజాలో మనకి డీజిల్ వెహికల్ ప్రొడక్షన్ ఆపేశారు. సో మనకి డీజిల్ వెహికల్ ప్రొడక్షన్ ఆపేసిన తర్వాత వెహికల్స్ దొరకడం చాలా రేరుగా ఉన్నాయి డీజిల్ వెహికల్స్లో. పోతే మనకు వచ్చేసి 2019 మోడల్ తీసుకొచ్చామండి. ఓన్లీ 21,000 జరిగింది వెహికల్. అవునా? ఓన్లీ 21,000 మాత్రమే అండి. ఓకే. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ బ్రాండ్ న్యూ టైర్స్. వెహికల్ ఏదైతే కంపెనీ నుంచి టైర్స్ వచ్చాయో ఇప్పటికీ అదే టైర్స్తో మెయింటైన్ చేస్తున్నారు వెహికల్. అవునా? సో గైస్ మారుతి బ్రీజా డీజిల్ వెహికల్ చాలా మంది డీజిల్ అడుగుతుంటారు కదా. సో చాలా రేర్గా ఉంటాయి డీజిల్లో. అది కూడా మనకు 90 మోడల్ 21,000 మాత్రమే తిరిగిందండి. 21,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. సో గైస్ మనకు చాలా తక్కువ తిరిగింది, 21,000 మాత్రమే తిరిగింది. ఎవరైతే తక్కువ తిరిగిన వెహికల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అనమాట. కస్టమర్ వచ్చేసి 9,50,000 చెప్తున్నారండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్ ఉంటే మాత్రం 8,75,000కి ఇచ్చేస్తారు. 8,75,000. సో గైస్ 90 మోడల్. సో కిలోమీటర్ చాలా తక్కువ తిరిగింది కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. అది కూడా డీజిల్ కాబట్టి డీజిల్ కార్స్ ఒక 1 డీజిల్ టాప్ మోడల్ అండి. డీజిల్ వెహికల్లో కూడా టాప్ అండి ఇది ZDI. సో మారుతి బ్రీజా ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. సో 19 డీజిల్ మాన్యువల్ అండి, టాప్ అండ్. సో గైస్ 90 మోడల్ డీజిల్ మాన్యువల్ కార్ అయితే చాలా నీట్గా ఉంది. సో కిలోమీటర్ ఎంత తిరిగింది? 21,000 కిలోమీటర్స్ అండి. సో గైస్ 21,000 మాత్రమే తిరిగింది. సో కార్ అయితే చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ ఏమి ఉండదు బ్రో? లేదండి, అంటే మైనర్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప ఇక్కడ మేజర్ యాక్సిడెంటల్ మేజర్ స్క్రాచెస్ మేజర్ డ్యామేజెస్ అయితే మేము లేవండి. వాళ్ళు కొన్నప్పుడు ఎంత కార్ ఇది కొత్త వెహికల్ అప్పుడు వాళ్ళు కొన్నప్పుడు వచ్చేసి 13 lakhs చేంజ్ ఉంటుందండి. బట్ మనకి మారుతిలో ప్రొడక్షన్ డీజిల్ వెహికల్ ప్రొడక్షన్ ఆపేశారు కదా, సో కొంచెం ప్రైజెస్ డిమాండ్ ఉంటాయి అనమాట. ఎంత రోజు ప్రైస్? ఇది 9,50,000 చెప్తున్నాము. మనకు వచ్చేసి 8,75,000 వచ్చేస్తుంది. 8.5 వస్తుంది నా ఫాలోవర్స్కి. మాకు ట్రై చేస్తానండి, మన ఫాలోవర్స్కి నేను 8.5 వరకు ట్రై చేస్తాను. ఎవరైతే టాటా టియాగో తీసుకొని ఉండేవాళ్ళు లో బడ్జెట్లో, ఇది వచ్చేసి వెహికల్ 2021 మోడల్ టాటా టియాగో XE బేసిక్ మోడల్ ఉంది, కానీ 13,000 తిరిగింది వెహికల్. ఇది వచ్చేసి పెట్రోల్ మాన్యువల్. సో గైస్ టాటా టియాగో ఇది XE బేస్ మోడల్ 21 మోడల్. సో కార్ అయితే చాలా నీట్గా ఉంది అన్న. ఎన్ని కిలోమీటర్ అనేది? ఓన్లీ 13,000 ట్రివెన్. షోరూమ్ ట్రాక్ అన్న? షోరూమ్ ట్రాక్ సార్. సో గైస్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది. సో కార్ అయితే చాలా నీట్గా ఉంది. XE బేస్ మోడల్ అయినా సో మనకు 4,30,000 అన్నారు. సో ప్రైస్ పర్లేదు. ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో. టాటా టియాగో ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 21 మోడల్. సో మీకు దీంట్లో వచ్చేసి బ్లూ పంక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించారు, మ్యూజిక్ సిస్టమ్, 2 ఇయర్ బ్యాగ్స్. అవును, డ్యూర్ ఇయర్ బ్యాగ్స్. సో గైస్ చూడొచ్చు టాటా టియాగో ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. సో 21 మోడల్. సో మనకు షోరూమ్ ట్రాక్ ఉంది. ఎన్ని కిలోమీటర్ కదా? ఓన్లీ 13,000 ట్రివెన్ సార్. అంతేనా? అవును సార్. టైర్ కూడా చూడొచ్చు మీరు, 4 సీల్ టైర్లు ఉంది దీన్ని. 4 సీల్ టైర్లు? అవును, సీల్ టైర్ సార్. 4 కూడా 4 సీల్ టైర్లు. అవును, 4 సీల్ టైర్లు. షోరూమ్ నుంచి టైర్లా? అవును సార్. సో ప్రైస్ ఏనా? ఇది మనకు బెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 425 దాకా వస్తుంది సార్. ఇది 425. అవును సార్. సో గైస్ మనకు 4,20,000 వస్తుంది. టాటా టియాగో 21 మోడల్ 13,000 తిరిగింది. ఓన్లీ 13,000 ట్రివెన్ సార్. షోరూమ్ ట్రాకేనా? మొత్తం షోరూమ్ ట్రాకే సార్. సో 4,20,000. 4,20,000 ఫైనల్ వస్తుంది. హలో అండి, చాలా మంది SUV సెగ్మెంట్లో అడుగుతుంటారు. SUV సెగ్మెంట్లో డీజిల్ మాన్యువల్ వెహికల్ అండి, హుండై క్రెటా 22 మోడల్ అండి. 75,000 తిరిగింది. టాప్ ఎండ్ అంటే టాప్లో సెకండ్ వర్షన్, టాప్లో సెకండ్ వర్షన్ SX వేరియంట్ అనమాట. దీంట్లో వచ్చేసి మీకు మంచి ఫ్యూచర్స్, మంచి మైలేజ్ వస్తుంది. మంచి డీజిల్ వెహికల్లో చాలా తక్కువ దొరుకుతుంటాయి వెహికల్స్. అవునా? ప్రైస్ బ్రో? ఇది వచ్చేసి 14,75,000 చెప్తున్నామండి. న్యూ వెహికల్ వచ్చేసి 23,75,000, ఆల్మోస్ట్ 24 lakhs ఉంది న్యూ వెహికల్. మనం వచ్చేసి 14,75,000 అంటే కొత్త వెహికల్ తీసుకునే వాళ్ళకి 10 lakhs బెనిఫిట్ అనమాట. అవునా? ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్? ఇది వచ్చేసి 13,75,000 వరకు ఫైనల్ ఇస్తారండి. అవునా? సో గైస్ హుండై క్రెటా అది 22 మోడల్. 22 మోడల్ డీజిల్ మాన్యువల్ అండి. డీజిల్ మాన్యువల్, మనకు డీజిల్ కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది. సో న్యూ కార్ 23 lakhs ఉంటుంది. 24 lakhs ఉందండి. మీ ప్రైస్? మన ప్రైస్ వచ్చేసి 14,75 చెప్తున్నాము. 13,75 వరకు ఫైనల్ వచ్చేస్తుంది. సో 13,75,000 వస్తుంది. సో కార్ అయితే చాలా బాగుంది. 22 మోడల్. సో 2022 మోడల్. సో ఎన్ని కిలోమీటర్? 75,000 కిలోమీటర్స్ తిరిగిందండి. హుండై క్రెటా SX ఇది. సో మిడ్ వేర్ టాప్ ఎండ్ సెకండ్ వేర్. టాప్ ఎండ్ సెకండ్ వేరియంట్ అండి. ఓకే. సో కిలోమీటర్ ఎంత తిరిగింది బ్రో? 75,000 తిరిగింది. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు, చాలా మీరు చూసుకుంటున్నట్టే AC విండ్, బ్యాక్ AC విండ్ వస్తుంది. పానోరామిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది. సన్ రూఫ్ ఉందా? సో గైస్ ఇందులో సన్ రూఫ్ ఉంటుంది. సో కార్ అయితే చాలా బాగుంది. సో డీజిల్ మాన్యువల్ అండి. ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసి 13,75,000 వస్తుందండి. 22 మోడల్ డీజిల్ మాన్యువల్, టాప్ సెకండ్ వేరియంట్. ఓకే.
ఫస్ట్ ఓనర్ అండి, వెల్ మెయింటైన్ ఉంది వెహికల్ అయితే, చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ కూడా. ఫస్ట్ వన్ రా. ఫస్ట్ ఓనర్. చాలా మంది బిల్డ్ క్వాలిటీ కోసం అడుగుతుంటారు కదండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వెహికల్స్. ఇది వచ్చేసి స్కోడా కుషాక్ అండి, స్కోడా కుషాక్ 1 లీటర్ ఇంజిన్ TSI స్టైల్ అనమాట. ఇది వచ్చేసి కొత్త వెహికల్ 20 lakhs ఉందండి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 13,95,000 మాత్రమే చెప్తున్నాం. 2021 మోడల్, ఓన్లీ 39,000 kilometers మాత్రమే తిరిగింది. సో గైస్ స్కోడా కుషాక్ అది 21 మోడల్. సో కార్ అయితే చాలా నీట్గా ఉంది. 21 బ్రో? 21 మోడల్ అండి. ఓకే, ఇంకా ప్రైస్ ఎంత బ్రో? 13,95,000 చెప్తున్నాము. ఇది ఫైనల్ వచ్చేసి 1325 వరకు ఫైనల్ వస్తుంది. 1325. సో గైస్ స్కోడా కుషాక్ అది న్యూ కారు 19-20 lakhs ఉంటుంది. వేల ప్రైస్ 13 lakhs చెప్తున్నారు. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో. పెట్రోల్ ఆటోమేటిక్ ఇది. సో 22 మోడల్. 21 మోడల్ అండి. 21 మోడల్. సో కార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్ అంటే బ్రో? 39,000 తిరిగింది. అవునా? విత్ సన్ రూఫ్? విత్ సన్ రూఫ్ వెహికల్. సన్ రూఫ్ ఉంటుంది. ఓకే. సో గైస్ కార్ చాలా నీట్గా ఉంది. ఓనర్షిప్ ఫస్ట్ ఓనర్? ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ ఎక్కడ చూడండి స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్, ఎక్కడ డ్యామేజెస్ కూడా లేవు. సో ఎంత 13 lakhs వస్తుందా? 13,95,000 చెప్తున్నాము. 1325 వరకు ఫైనల్ వచ్చేస్తుంది. సో గైస్ 13,25,000 వస్తుంది. 21 మోడల్ ఇది. 21 జస్ట్ ఒక 5 years ఫోన్లో మాత్రమే. సో కార్ అయితే ఈక్వల్ టు బ్రాండ్ అనమాట, అంత బాగుంది. సో డ్యామేజ్ ఏం లేదా? ఎక్కడ డ్యామేజెస్ స్క్రాచెస్ ఏం లేదండి వెహికల్. లో ప్రైస్ ఏమన్నా కార్స్? ఎవరైతే 3 లక్షల బడ్జెట్లో వెహికల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ బండి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 2012 మోడల్, హోండా బ్రియో V వర్షన్ ఉంది. అరౌండ్ 48,000 తిరిగింది. సింగిల్ ఓనర్, ఎక్సలెంట్ వెహికల్ ఉంది. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో గైస్ హోండా బ్రియో ఇది 2012 మోడల్. సో మనకు 3 lakh బడ్జెట్ లోపే వస్తుంది. సో కార్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి హోండా అమేజ్. చాలా మంది డీజిల్ వెహికల్లో మైలేజ్ గురించి అడుగుతుంటారండి. మీకోసం వచ్చేసి హోండా అమేజ్ తీసుకొచ్చిన 2013 మోడల్. 13 నుంచి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. 95,000 kilometers తిరిగింది. ఇది మంచి మైలేజ్ వస్తుందండి, మైలేజ్ పరంగా బెస్ట్ వస్తుంది అనమాట. అవునా? సో గైస్ హోండా అమేజ్ ఇది 2013 మోడల్. సో కార్ అయితే బాగుంది, డీజిల్ వెహికల్ ఇది. సో ప్రైస్ బ్రో? ఇది వచ్చేసి మనం 3,75,000 చెప్తున్నామండి. మనకి ఫైనల్గా వచ్చేసి 3,30,000 వస్తుంది ఫైనల్. 3,30,000. సో గైస్ హోండా అమేజ్ చూడొచ్చు ఇంటీరియర్. సో చాలా నీట్గా ఉంది. సో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, టచ్ స్క్రీన్ ఇవే ఉంటాయి. సో కార్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒక్కసారి మనం రైల్ సీట్ చేద్దాం. సో చాలా నీట్గా ఉంది. చెప్పండి బ్రో, ఎంత వస్తుంది ప్రైస్? ఇది వచ్చేసి మనకి 3,30,000కి ఫైనల్ వచ్చేస్తుంది. 3,30,000. సో గైస్ 3,30,000 వస్తుంది, డీజిల్ వెహికల్ కాబట్టి. సో కార్ అయితే చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ వెహికల్ ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ వెహికల్ అండి. మనకి ఆల్ ఇండియాలో ప్రజెంట్ మంచి రీసేల్ ఉన్న వెహికల్, వెరీ లో మెయింటెనెన్స్ వెహికల్ మారుతి షిఫ్ట్ అని చెప్పవచ్చు. ఇది వచ్చేసి 22 మోడల్ అండి. 22 డిసెంబర్ వెహికల్, 23 రిజిస్ట్రేషన్ ఉంది. ఇది వచ్చేసి 75,000 తిరిగింది. VXI అండి. చాలా బాగుంది వెహికల్, చూడండి. సో గైస్ మారుతి షిఫ్ట్ ఇది 22 మోడల్, 22 డిసెంబర్ వెహికల్. అవునా? 23 రిజిస్ట్రేషన్? 23 రిజిస్ట్రేషన్ ఉందండి. 22 డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఉంది. 75,000 మాత్రమే తిరిగిందండి. పెట్రోల్ వేరియంట్, పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ప్రైస్ బ్రో? మన కొత్త వెహికల్తో కంపారిజన్ చేసుకుంటే 8 lakhs కొత్త వెహికల్ ఉందండి. మనం వచ్చేసి మీకు ఫైనల్ ప్రైస్ 5,25,000కి చేయడం జరుగుతుంది. 5,25,000. సో గైస్ 2022 మోడల్ 5,25,000 వస్తుంది. సో కొత్త కార్కి దీనికి 3 lakhs డిఫరెన్స్ ఉందా? 3 lakhs 8 lakhs చేంజ్ ఉందండి కొత్త వెహికల్ ప్రజెంట్. ఓకే. మనకు 3.5 lakh ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఎవరైతే మనకు 22 లేటెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అనమాట. సో గైస్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో కండిషన్? వెహికల్ కండిషన్ చూడండి, ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ మీరు ఎక్స్పెన్స్ పెట్టడానికి ఏం లేదండి. 2 air bags వెహికల్ ఇది. వేరియంట్ XE VXI అండి. VXI మిడ్ వేరియంట్ వస్తుంది. చూడొచ్చు. సో రేర్ సీట్లు చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో 22 మోడల్ మరో 22 డిసెంబర్ వెహికల్ అండి. ఇది 5,25,000కి ఇచ్చడం జరుగుతుందండి. చాలా బాగుంది వెహికల్. స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, మంచి రీసేల్ ఉంటుంది, వెరీ లో మెయింటెనెన్స్ వెహికల్. ఎవరైతే కియా సోనెట్ కొత్త వెహికల్ తీసుకు ఉండేవారు ఉంటే మన దగ్గర ఉంది ఇది కియా సోనెట్ IMT వెహికల్, వితౌట్ క్లచ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ 13,000 డ్రివెన్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ వెహికల్ ఉంది మొత్తం. రీసెంట్లీ సర్వీస్ కూడా అయింది షోరూంలోనే. ఓన్లీ 13,000 తిరిగింది. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఓకే. సో గైస్ కియా సోనెట్ ఇది 24 మోడల్. సో 13,000 కిలోమీటర్స్, ఓన్లీ 13,000. సో గైస్ మనకు 13,000 కిలోమీటర్లు అంటే చాలా బాగుంటుంది. సో మనకు లేటెస్ట్ కార్ అనమాట. 24 మోడల్, జస్ట్ ఒక 2 years ఓల్డ్ మాత్రమే. ఇది ప్రైస్ అన్న అరౌండ్ మనకు 11 lakhs నెగోషియబుల్ చెప్తారు సార్. ఇది ఎంత రావచ్చు ప్రైస్? మ్యాక్సిమం ప్రైస్ మ్యాక్స్ అంటే మనకు 10 lakhs దాకా ఫైనల్ రావచ్చు సార్. 10 lakh రావచ్చా? అవును సార్. సో గైస్ కియా సోనెట్ కొత్త కారు 13 lakhs ఉంటుందా? అవును సార్, 13 lakhs ఉంది సార్. మీ ప్రైస్ 10 lakhs? అవును, 10 lakhs ఫైనల్ వస్తుంది సార్ మన వ్యూవర్స్ కి. మనకు 3 lakh వరకు బెనిఫిట్ పొందగలరు మన కొత్త కార్కి దీనికి. సో కార్ అయితే బాగుంది, డ్యామేజ్ ఏం లేదు. 24 కదా, సో జస్ట్ ఒక 2 years ఓల్డ్ మాత్రమే. ఇది IMT ఇది
సో కార్ అయితే చాలా నీట్గా ఉంది. సో కియా సోనెట్ ఇది 24 మోడల్. సో కార్ అయితే చాలా నీట్గా ఉంది. ఎలా ఉంది కండిషన్? ఎక్సలెంట్ కండిషన్ ఉన్నానా. దీంట్లో ఇంకా ఏమంటే మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తుంది. ఓన్లీ 13,000 డ్రివెన్. ఇంటీరియర్ కూడా చాలా మంచిగా ఉంది మనకు. సో ఓనర్షిప్ ఫస్ట్ ఓనరా? అవును సార్, సింగిల్ ఓనర్. స్కైస్ 24 మోడల్. సో కార్ చూస్తే కొత్త కార్లో కనిపిస్తుంది, ఒక బ్రాండ్ కొత్త కార్లో కనిపిస్తుంది. సో 13,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో ప్రైస్ మనకు కొత్త కార్ అంతా మీ ప్రైస్ అన్న? కొత్త ప్రైస్ వచ్చేసి మనకు ఆన్ రోడ్ ఇప్పుడు షోరూమ్ ప్రైస్ పడితే మనకు 13 lakhs ఉంటుంది సార్. ఇప్పుడు మనకు ఫైనల్ వచ్చేసి మనం 10 lakhs ఇస్తాం సార్ వెహికల్ ఇది. 10 lakhs. అవును సార్. 24 మోడల్. అవును, 24 మోడల్. ఓన్లీ 13,000 డ్రివెన్. కార్లో ఇంకా 1 రూపీ ఖర్చు లేదా? ₹1 ఇన్వెస్ట్ చేయాలి అవసరం లేదు. మరి మీరు చూస్తే ఇది 4 సీల్ టైర్లు ఉంది సార్. రీసెంట్లీ ఒక 20 days బిఫోరే సర్వీస్ చేసిరు. మొత్తం షోరూంలోనే మొత్తం సర్వీసింగ్ చేసిన సింగిల్ ఓనర్ మొత్తం. బ్యాంక్ బంపర్ కూడా ఫిక్స్ చేయించు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి మనకు. ఎంత వస్తుంది ప్రైస్ బ్రో? అరౌండ్ ఇది మనకు దగ్గర 10 lakhs దాకా వస్తుంది సార్. 10 lakhs. మీరు వచ్చి చూస్తే ఇంకా మనం బార్గెన్ కూడా చేయొచ్చు సార్. 7 సీటర్ కార్స్ ఏమున్నాయా? ఇప్పుడు ఎవరైతే కొత్తగా 7 సీటర్ హుండై సెగ్మెంట్లో ఎవరైనా 7 సీటర్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి కొత్త వెహికల్ హుండై అల్కజర్. ఇది వచ్చేసి కొత్త వెహికల్ 26,50,000 ఉంది ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్. మన దగ్గర వచ్చేసి 23 మోడల్ వచ్చేసి మేము 17,50,000కి ఇచ్చేస్తున్నాం మీకు. ఇంకా నెగోషియబుల్ బ్రో? ఇది టాప్ వేరియంట్ అండి. అల్కజర్ సిగ్నేచర్ ఆప్షనల్. దీనిలో 360 degrees కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ పానోరామిక్ సన్ రూఫ్ అన్నీ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి 1680 వరకు ఫైనల్ ఇస్తాడు కస్టమర్. 1680 అంటే ఒక 9 lakh డిఫరెన్స్ ఉందా? 9 lakhs డిఫరెన్స్ వస్తుంది. కొత్త వెహికల్తో కంపారిజన్ చేసుకుంటే మనకు 9 lakhs డిఫరెన్స్ వస్తుంది ఆల్మోస్ట్. ఓకే. సో గైస్ హోండా సిగ్మెంట్లో మనకు 7 సీటర్ కార్ అది. సో కొత్త కార్కి దీనికి దాదాపు 9 lakh డిఫరెన్స్ ఉంది. సో కార్ అయితే చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్ బ్రో? 23 మోడల్ అండి. ఓన్లీ 55,000 kilometers మాత్రమే తిరిగింది. అవునా? సో గైస్ ఎవరైతే 7 సీటర్ కార్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కార్ అనమాట. మనకు చాలా తక్కువ జరిగింది, 55,000 kilometers మాత్రమే. 55,000 kilometers. హోండా అల్కాజర్ అది. ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. సో ఏ ఇయర్ మోడల్ బ్రో? 23 మోడల్ అండి. సో డీజిల్ ఆటోమేటికా? డీజిల్ ఆటోమేటిక్. సో గైస్ 23 మోడల్ డీజిల్ ఆటోమేటిక్. సో కార్ ఇంటీరియర్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఈవెన్ నాకు బ్రాండ్ న్యూ కొత్త కార్లా కనిపిస్తుంది నాకైతే. ఎలా ఉంది బ్రో కండిషన్ కారు? వెహికల్ చాలా మింట్ కండిషన్లో ఉందండి. అంటే బేసిక్గా ఒకసారి డ్రైవర్ సీట్లు చూద్దాం. చాలా అంటే చాలా నీట్ కండిషన్తో ఉంది. సో ప్యానరో సన్ రూఫ్ ఉంటుంది. సో కార్ అయితే చాలా బాగుంది. దీంట్లో 360 degrees కెమెరా వస్తుంది, అడాస్ వస్తుందండి, వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. దీంట్లో 7 సీటర్ వెహికల్ అండి. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అనమాట. ప్రైస్ చాలా లగ్జరీ ఉంటుంది. 1750 చెప్తున్నామండి. 1680 వరకు ఫైనల్ వస్తుంది వెహికల్. 1680. ఇంకా న్యూ కార్ ఎంత ప్రైస్? న్యూ వెహికల్ వచ్చేసి 2650 lakh వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి ప్రెసెంట్. అంటే ఆల్మోస్ట్ ఒక 9 lakh డిఫరెన్స్. 9 lakhs 10 lakhs డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు. ఓకే. సో గైస్ చూడొచ్చు. సో ఈ కార్కి మనకు న్యూ కార్కి అరౌండ్ 9 to 10 lakhs డిఫరెన్స్ ఉంది ప్రైస్. సో డీజిల్ ఆటోమేటిక్. డీజిల్ ఆటోమేటిక్. సో అడాస్ లెవెల్ 2 కూడా ఉందా? అడాస్ కూడా ఉందండి. చూసారా అండి, అశోక్ మోటార్స్ మాదాపూర్ 100 feet రోడ్లో మోర్ దెన్ 10 కార్స్ కవర్ చేసాం. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా అశోక్ మోటార్స్లో విజిట్ అవ్వండి. ఇక్కడ చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా విజిట్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ ఇస్తున్న వీడియోస్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.